నమస్తే నేను మీ మద్దిశెట్టి సామేలు బీజేపీ బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ వీడియో తీసి పంపించడం జరుగుతుంది। ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు తెలుసు మద్దిశెట్టి సామేలు అంటే ఏంటనేది మీకు తెలుసు। గత 6 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల్లో 2 లక్షల మంది 670 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులు ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ జనం కోసం తిరుగుతూ మేము ఎంత పని చేస్తున్నాం అనేది మీకు తెలుసు। ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు ఇవ్వలేని ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ పనిచేస్తానని నేను దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా గత 6 సంవత్సరాల నుంచి మేము పనిచేయడం జరుగుతుంది। భారతీయ జనతా పార్టీ బీజేపీ బీజేఎంసీలోకి రాకముందు భారతీయ సర్వసమాజ్ మహాసంఘ్ భారత ప్రభుత్వ సలహాదారు ఫెర్టిలైజర్ కెమికల్ ఎక్స్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు రామ్ కుమార్ వాలే గారి ఆధ్వర్యంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో అనేక సమస్యలు మాతో పాటు ఉండి మా ఆర్గనైజేషన్లో ఉండి పార్టీలో ఉండి ఒక 7-8 మంది వెళ్ళిపోయారు। పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక వాళ్ళు వెళ్ళిపోయారు। వాళ్ళని నేనేమి అనే ఉద్దేశం లేదు ఇప్పుడు నాకు। కానీ ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలానికి సంబంధించి ఒక వ్యక్తి పలగాని శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ అబ్బాయి పలగాని గోపాలస్వామికి ఫోన్ చేసి మద్దిశెట్టి సామేల్ని 3 రోజులలో చంపటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, 3 రోజుల్లో తీసేస్తారు, ఆల్రెడీ సుఫారీ తీసుకున్నారు, మీరు మద్దిశెట్టి సామేల్ వెంబడి తిరగొద్దు, మీ కారులో తిప్పొద్దు అని చెప్పి ఫోన్లో మాట్లాడటం జరిగింది। ఎందుకు అలాగని నేను అడిగితే అది నాకంతా తెలియదు, 3 రోజుల్లో తీసేస్తున్నారు, ఒకవేళ మద్దిశెట్టి సామేలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు సింగిల్గా కారులో ఉంటే మాత్రం నాకు ఒక్కసారి సామేలు ఇటు ఈ రూట్లో వెళ్తానని చెప్పు, భద్రాచలం ఏరియా కానీ కొత్తగూడెం ఏరియా కానీ తర్వాత సంగతి మేము చూసుకుంటామని చెప్పి అతను చెప్పడం జరిగింది। నేను ఈ వీడియో పరంగా ఒకటే చెప్తున్నా, ప్రజలకి మంచి చేయాలనే సంకల్పంతో నేను ప్రజల తరఫున అనేక ఇబ్బందులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చా। ఇప్పుడు బీజేపీలో బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నా। ఇంకొకటి విశ్వ హిందూ మహాసంఘ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారి పీఠం నుండి విశ్వ హిందూ మహాసంఘ్కి తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా కూడా నేను పదవిలో ఉన్నాననేది మర్చిపోకుండా మీరు నన్ను చంపుతానంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకున్నటువంటి వీడియో మీరు మాట్లాడినటువంటి వీడియో రికార్డు ఆధారంగా వచ్చే నెల 3వ తారీఖు నుంచి అన్ని పిఎస్సీలలో లీగల్గా పోలీస్ స్టేషన్లలో మీ మీద కంప్లైంట్ ఇచ్చి లీగల్గా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం। లేదు ఖచ్చితంగా చంపాలి అనుకుంటే నేనున్న అడ్రస్ చెప్తాను, నా ఇంటి అడ్రస్ చెప్తాను, నేను ఎప్పుడు కొత్తగూడెం వస్తున్నానో చెప్తాను, ఎప్పుడు భద్రాచలం వస్తున్నానో చెప్తాను, మీరు చంపడానికి సిద్ధంగా ఉండొచ్చు, మీకేం అభ్యంతరం లేదు। కానీ తర్వాత ఏం జరిగిందనేది దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు। నమస్తే।